మోదీ యుద్ధం అంటూ ఉన్నారు ట్రంప్ సలహాదారు పీటర్ నవారో. ఏంటి సార్ ఈ ఉక్రెయిన్ యుద్ధం మోదీ యుద్ధమా? అంటే ఈ అదనపు 25% టారిఫ్లు విధించినప్పటి నుంచి అమెరికా చేస్తున్న వాదన రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది, దానికి నిధులు కావాలి కనుక భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఆ నిధులు సమకూరుతున్నాయి. అందువల్ల రష్యన్ వార్ అండ్ ఉక్రెయిన్ను ఇండియన్ ఆయిల్ పర్చేజెస్ ఫైనాన్స్ చేస్తున్నాయి అన్నది అమెరికా వాదన. సో దాన్ని ఇంకో అడుగు ముందుకు ఇచ్చి చూశాను. నేను కూడా బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ నవారో అన్నది ఈ మోడీస్ వార్ అని అంటాడు. సో వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్ పాయింట్, రష్యాతో ట్రేడ్ ఇండియా మాత్రమే జరుపుతోందా? ఇది మొదటి క్వశ్చన్ మనకు. రష్యాతో ట్రేడ్ ఇండియా మాత్రమే జరిపితే కనీసం ఒక లాజిక్ అయినా ఉంటుంది. అప్పుడు కూడా పూర్తిగా లాజిక్ ఉండదు, లాజిక్ కూడా ఉంటుంది కనీసం. సో రష్యాతో ట్రేడ్ అమెరికా జరపడం లేదా? ఇప్పుడు ఈ అలాస్కాలో చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్ అమెరికా రాయబారి రష్యాకి వెళ్ళారు. వెళ్ళి పుటిన్తో చర్చ జరిపారు. ఉక్రెయిన్ యుద్ధం పైన చర్చించలే. అమెరికా రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఎలా పెంచుకోవాలి అని చర్చ జరిపారు. ఈ చర్చలు మళ్ళీ అలాస్కాలో ట్రంప్ అండ్ పుటిన్ కలిసినప్పుడు కూడా కంటిన్యూ చేశారు. ఈ చర్చల సారాంశం ఏంటంటే అమెరికా రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, బయలేటరల్ ట్రేడ్ పెంచుకోవాలి అని. ఒకవైపేమో ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది. ఆ వార్ను ఆపడానికి ట్రంప్ పుటిన్లు కూర్చొని ఉక్రెయిన్ పైన చర్చించింది. ఉక్రెయిన్ పై మాత్రమే చర్చించలేదు, తమ రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎట్లా పెంచుకోవాలో చర్చించారు. పుటిన్ అలాస్కాలో చేసిన స్టేట్మెంట్ కూడా ఉంది. 2025లో కొత్త ప్రభుత్వం అధికారులు అంటే ట్రంప్ జనవరి 2025లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రష్యా అమెరికన్ ట్రేడ్ 20% పెరిగింది అని, 20% పెరిగింది అని ప్రకటించాడు. దీన్ని మరింతగా పెంచుకోవటానికి ఏం చేయాలి అని, ఉదాహరణకు అమెరికన్ కంపెనీలు రష్యాలో పెట్టుబడులు పెట్టడం గురించి చర్చించారు. అది కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏ ఇంధన పర్చేజెస్, ఆయిల్ పర్చేజెస్ గురించి ఇండియా పైన అమెరికన్ ట్రంప్ మనుషులంతా, ట్రంప్తో సహా ట్రంప్ మనుషులంతా దాడి చేస్తున్నారు. ఆ ఇంధన రంగంలోనే, ఆ ఎనర్జీ సెక్టార్లోనే అమెరికా రష్యాలు మరింతగా సహకారాన్ని పెంచుకోవటానికి అలాస్కా సాక్షిగా చర్చ జరిపారు. ఎక్సాన్ మొబిల్ అనేది అమెరికన్ ఆయిల్ మేజర్. ఈ ఎక్సాన్ మొబిల్ రష్యాలోని సకాలిన్ 1 చమురు క్షేత్రంలో పెట్టుబడులు పెట్టడానికి పుటిన్తో ట్రంప్ చర్చలు జరిపారు. అలాగే రష్యాలో ఎల్ఎన్జి గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లో వాడే, ఈ గ్యాస్ ప్రొడక్షన్లో వాడే ఈక్విప్మెంట్ను అమెరికా నుంచి కొనటానికి చర్చలు జరిగాయి. చూడండి, రెండు కూడా ఎనర్జీ డీల్సే. మనం ఏ ఎనర్జీ డీల్ అయితే ఇండియా పైన అటాక్ చేస్తున్నారో ఆ ఎనర్జీ డీల్సే చర్చించారు. ఇది కాకుండా ఇతరత్రా కూడా అమెరికా రష్యాలు బయలేటరల్ ట్రేడ్ ఎలా పెంచుకోవాలి అని చర్చ చెప్పారు. ఎంతమంది చెప్పారు 20% పెరిగిందని. ఇప్పటికీ అమెరికా రష్యా నుంచి ఫెర్టిలైజర్స్ కొంటుంది. అలాగే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే మెటీరియల్స్ కొంటుంటారు. పలాడియం అని ఈవీ ఇండస్ట్రీలో వాడతారు, దాన్ని కొంటున్నారు. సో ఇలా రష్యా అమెరికా ట్రేడ్ పెరుగుతోంది, దాన్ని పెంచుకోవాలని అలాస్కా సాక్షిగా చర్చిస్తున్నారు. మరి దీనివల్ల రష్యాకు నిధులు సమకూరు, యుద్ధం పెరగదా? సో ఇది మొదటిది. రెండవది, ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముతూ ప్రతి ఆయుధాలపైన 10 to 15% ప్రాఫిట్ అమెరికా పొందుతుంది, అమెరికన్ కంపెనీలు పొందుతున్నాయి. అంటే ఈ వార్ వల్ల ఎవరు లాభం పొందుతున్నారు అంటే ఈ వార్ను ప్రొలాంగ్ చేస్తూ అమెరికన్ ఆర్మమెంట్ ఇండస్ట్రీ, లాక్హీడ్ మార్టిన్ ఇలాంటి ఆయుధాలు తయారు చేసే పరిశ్రమ బ్రహ్మాండంగా లాభాలు, మీరు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూడండి, భారీగా లాభాలు పొందుతున్నాయి. ఈ యుద్ధం వల్ల లాభం పొందుతున్నది అమెరికా, పైగా మోడీ యుద్ధం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు $350 బిలియన్ మేము ఈ వార్కు సహకరించాం, అందుకొరకు మాకు మినరల్స్ ఇవ్వండి అని ఉక్రెయిన్తో అమెరికా ఒప్పందం చేసుకుంది. రేర్ ఎర్త్ మెటల్స్తో పాటు ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ భారతదేశం ఎక్కడ లాభపడింది ఈ యుద్ధంతో? ఇండియాకి ఏం సంబంధం? ఇక అమెరికాను మాత్రమే కొంటుందా? మనం చాలాసార్లు నేను నా విశ్లేషణలు కూడా చెప్పాను. భారతదేశం కాదు, ఇండియా కన్నా చైనా ఎక్కువ ఉంటుంది.
చైనాను ట్రంప్ టార్గెట్ చేయడు. తుర్కీయే కొంటోంది, అది నాటోలో సభ్య దేశం. తుర్కీని టార్గెట్ చేయడు. ఇలా ఆయిల్లో 58% రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% రష్యానే కొంటుంది. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో కూడా అరౌండ్ 21% చైనానే కొంటుంది. రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనా, రష్యా ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 21% చైనా, రష్యా పైప్డ్ గ్యాస్లో 30% చైనా కొంటుంది. చైనా పైన ఒక్క మాట లేదు. ఇండియా కొనేది రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 37% ఇండియా కొంటుంది. సో మిగతా ఎల్ఎన్జీలో కానీ పైప్డ్ గ్యాస్లో కానీ మన షేర్ చాలా తక్కువ. మన ఒక్క ముడి చమురులో మాత్రం 38% మనం కొంటున్నాం. మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది. సో ఎనర్జీ డీల్స్లో చైనా ఇస్ ద నెంబర్ 1 పర్చేజర్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ. కానీ చైనా పైన ఒక్క మాట మాట్లాడరు. ఎందుకంటే చైనా కొని గ్లోబల్ మార్కెట్కి అమ్ముతుంది కనుక చైనా పైన ఆంక్షలు పెడితే ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కనుక చైనాను మేమేమనం. చైనా రష్యా నుంచే కాదు, ఇరాన్ నుంచి కూడా కొంటుంది. అమెరికా శాంక్షన్డ్ కంట్రీ అది, ఇండియా కొనడం లేదు. ఒకప్పుడు భారతదేశాన్ని కూడా అందుకే కొనమని కూడా అమెరికా ప్రోత్సహించింది. రష్యా నుంచి మీరు కొనండి, అది కూడా ఆయిల్ క్యాప్డ్ ప్రైస్, అంటే G7 నిర్దేశించిన $60 పర్ బ్యారల్ లోపల కొనండి. మీరు కొనడం వల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయితే మనం మెచ్చుకున్నారు కూడా. మరి ఇప్పుడేమో ఎందుకు ఇది మోడీ యుద్ధం అంటారు. మోడీకి ఏం సంబంధం యుద్ధం చేస్తానికి? రష్యా యుక్రెయిన్ల వారికి భారతదేశానికి ఏం సంబంధం? ఒకవేళ ఇప్పటికైనా రష్యన్ ఆయిల్ మనం ఎందుకు కొంటున్నాం? రష్యన్ ఆయిల్ ఎందుకు కొంటున్నాం? మనది 140 కోట్ల మంది ప్రజలున్న దేశం. ఇప్పటికీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్, ముడి చమురు, డీజిల్, పెట్రోల్, ఇది ప్రధాన రవాణా ఇంధనం. సో ఈ దేశంలో 90% మేరకు ముడి చమురు అవసరాలను దిగుమతుల ద్వారానే పొందుతున్నాం. అంత ఆయిల్ డిపెండెంట్ ఎకానమీ మనది, ఆయిల్ డిపెండెంట్ కంట్రీ మనది. అందులో ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ మనది. మనకి ఎక్కడ తక్కువ ధరకు ఆయిల్ దొరికితే అక్కడ కొంటాం. అమెరికాకు ఓపెన్ ఛాలెంజ్, రష్యా ఇచ్చే రేటుకు మీరు ఇవ్వండి, మనం కూడా అమెరికా నుంచే కొంటాం. ఇది మన ఫారిన్ మినిస్టర్ బహిరంగంగా చెప్పాడు. మాకేమీ రష్యా నుంచి కొనాలని ఏమీ లేదు, ఆ ప్రైస్ మీరు ఇవ్వండి, మీ దగ్గర కూడా కొంటాం, అభ్యంతరమేం లేదు. మరి అమెరికా ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా లేదు? సో అమెరికా రష్యా నుంచి ఎనర్జీ సప్లైస్ యూరోప్కి ఆగిపోతే యూరోప్ అమెరికా నుంచి కొనాల్సి వస్తే అందులో కూడా అమెరికా లాభాలు పొందింది. సో అందువల్ల ఇండియా కొనటానికి ప్యూర్లీ మార్కెట్ కంపల్షన్స్ కారణం. ఇక్కడ వారితో ఎలాంటి సంబంధము లేదు. సో అమెరికా వాదన ఏంటంటే ఈ వార్ మొదలు కాక ముందు నుంచి చైనా కొంటోంది, భారతదేశం మాత్రం వార్ మొదలైనప్పటి నుంచే కొంటోంది, అందువల్ల మేము దీన్ని అటాక్ చేస్తామంటున్నారు. ఇంకో వాదన ఏంటంటే ఇండియా కూడా ముఖ్యంగా మన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అలాగే ఇతర ప్రైవేట్ ఫర్మ్స్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని అవి రిఫైన్ చేసి యూరోపియన్ మార్కెట్కు, ఈవెన్ అమెరికన్ మార్కెట్కు అమ్ముతున్నారు. నిజమే ఇది. దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు కొనకండి. జయశంకర్ సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీరు కొనకండి, మేము అమ్ముతున్నాం కరెక్టే, మేము రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి మా కంపెనీలు మీకు అమ్ముతున్నాయి, మీరు కొనకండి. ఎవరు ఫోర్స్ చేశారు మిమ్మల్ని కొనమని? ఇది రష్యన్ ఆయిల్ రిఫైన్ చేసింది కనుక మేము కొనమని యూరోప్ చెప్పండి, అమెరికా చెప్పండి, అయిపోతుంది కదా పరిష్కారం. మీరే కదా కొంటున్నది, మీరు కొంటున్నారు కనుక మేము అమ్ముతున్నాం. ఇది జయశంకర్ ప్రశ్న. దీనికి ఆన్సర్ ఎక్కడిది? ఇంకో పాయింట్, నిజంగానే మీకు అదే కారణం అనుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీని టార్గెట్ చేయండి. నిజమే, రష్యన్ ఆయిల్ ద్వారా ఎక్కువ లాభపడ్డది భారత ప్రజలు కాదు, లాభపడ్డది ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ టార్గెట్ చేయండి. రిలయన్స్ పైన మీరు కావాలంటే ఆంక్షలు పెట్టండి. భారతదేశం పైన ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఈ 50% టారిఫ్ ముఖేష్ అంబానీ పైన మీరు 100% టారిఫ్ వేయడం కావాలంటే రిలయన్స్ ఎగుమతి చేసే ఉత్పత్తుల పైన మేము అదనపు సుంకాలు వేస్తామనండి. కానీ భారతదేశం ఎగుమతి చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీ, మన రొయ్యల పైన, మన చేపల పైన, మన లెదర్ ప్రొడక్ట్స్ పైన, హ్యాండీక్రాఫ్ట్స్ పైన, మన వస్త్రాలపైన, దుస్తులపైన, వీటిపైన ఎందుకు వేస్తున్నాం? మరి ఇది రిలయన్స్కి ఏం సంబంధం? వీటిని ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఉత్పత్తి చేసే రొయ్యలకు రిలయన్స్ ఇండస్ట్రీ సంబంధం ఏంటి? మరి రిలయన్స్ మీ లాభపడుతుందంటే రిలయన్స్ టార్గెట్ చేయండి. మొత్తం భారతదేశ ఎకానమీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దానికి ఆన్సర్ లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు మొదలు మీరు కొనకండి. రిలయన్స్ పైన 100%
మీరు టారిఫ్ వేయండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక్క రిలయన్సే కొంటలేదు, పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ కూడా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నవి. అది పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ భారత కన్జ్యూమర్లకి అమ్ముతున్నది. అందువల్ల ఓన్లీ రిలయన్స్కే కొంటున్నా అన్నది కూడా పూర్తిగా నిజం కాదు. కానీ రిలయన్స్ ఇస్ ద మేజర్ బెనిఫిషియరీ, ముఖేష్ అంబానీ, అనుమానం లేదు. దానికి ముఖేష్ అంబానీ ఇండియా ఎందుకు పనిష్ చేస్తున్నాం, దానికి ఆన్సర్ లేదు ఇవాళ. అందువల్ల మోడీ యుద్ధం అన్న దానికి ఏ రకమైన ప్రాతిపదిక లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రష్యా ఎల్ఎన్జీలో 51% యూరోపియన్ యూనియన్ కొంటుంది. సో అందుకే జయశంకర్ సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు క్రూడ్ ఆయిల్ కొంటున్న దేశం ఇది, నాట్ ఇండియా, ఇట్ ఈజ్ చైనా. రష్యా నుంచి అత్యధికంగా నేచురల్ ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొంటున్న దేశం ఇది, నాట్ ఇండియా, ఇట్ ఈజ్ చైనా, ఇట్ ఈజ్ యూరోపియన్ యూనియన్. ఇక యుద్ధం మొదలయ్యాక రష్యాతో ట్రేడ్ బాగా పెంచుకున్న దేశం ఇది, నాట్ ఇండియా. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా మాత్రం కాదు. సో అది యూరోప్ కావచ్చు. మరి ఏ రకంగా ఇది మోడీ యుద్ధం అవుతుంది? మోడీ యుద్ధానికి ఏం సంబంధం మనం? సో భారతదేశంలో మీరు యుద్ధాలు చేసి, మీరు ఇరాక్పై యుద్ధం చేస్తారు, మీరు ఇరాన్పై దాడి చేస్తారు, మీరు ఉక్రెయిన్పై రష్యా దాడికి మీరు కారణమవుతారు, నాటోలో సభ్యత్వం ఇస్తామని చెప్పి. దానివల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మేము బాధపడాలి, మాకు సంబంధం ఏంటి అసలు? అందుకే జయశంకర్ గతంలోనే చెప్పాడు, యూరప్ తన మైండ్ సెట్ మార్చుకోవాలి. మా సమస్య ప్రపంచం సమస్యగా యూరప్ చూస్తుంది. ఇది మనం సృష్టించింది కాదు, మనకు సంబంధించింది కాదు. మీరు సృష్టించిన యుద్ధాల వల్ల భారతదేశం ఇబ్బంది పడుతుంది. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగి, గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడల్లా ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. మేము కనీసం దెబ్బతినకుండా మా ప్రజలు మేము కాపాడుకుంటున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఇండియా కొంటున్నది ఏంటి? ఆయిల్. ఎందుకు ఆయిల్ కొంటున్నాం? మన ఎకానమీ ఆయిల్ డిపెండెంట్. 90% మనం ఆయిల్ పైన ఆధారపడుతున్నాం. ఎక్కడ చీప్ వస్తే అక్కడ ఆయిల్ కొంటామంటున్నాం. మరి అమెరికా ఎందుకు రష్యాను ఎరువులు కొంటుంది? రష్యా ఎరువులు కొనకపోతే అమెరికన్ ఎకానమీ ఆగిపోతుందా? మరి రష్యా నుంచి ఎందుకు మీరు ఇతర రకాల ఎనర్జీ డీల్స్ పెట్టుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పానే, దానికి అవి నేషనల్ కంపల్షన్ అవుతుందా? సో మీరు రష్యా నుంచి ఉదాహరణకు ఐస్ బ్రేకర్స్ కొంటుంది అమెరికా. మేము ఐస్ బ్రేక్ చేయడం కూడా అమెరికా నేషనల్ కంపల్షనా? మా భారతదేశం రష్యాతో జరిపే ట్రేడ్ ఒక నేషనల్ కంపల్షన్ నిజం, కానీ అమెరికాకు నేషనల్ కంపల్షన్ లేదు. అయినా రష్యాతో ఇవ్వాలి మాకు ఫ్రెండ్షిప్. సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యా ఇది గుడ్ ఫ్రెండ్. సో ఇవాళ ఆయిల్ ఒకటే కాదు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనొద్దు అంటాడు. డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనకపోతే మా దేశాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఇచ్చిన విమానాలతో పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే F-16లతో కాపాడింది ఏంటి? కాపాడింది రష్యన్ S-400 మిసైల్ డిఫెన్స్. మరి మేము ఎవరి దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలి? అమెరికానేమో బైడెన్ ఉండగా $450 మిలియన్ ఇచ్చి, ట్రంప్ వచ్చాక $393 మిలియన్ ఇచ్చి, పాకిస్తాన్కు అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు ఇచ్చి భారతదేశం పైకి వస్తుంటే మాకు రష్యా S-400 ఇచ్చి మమ్మల్ని కాపాడింది. మేము రష్యాతో ఉండాలా, అమెరికాతో ఉండాలా? అందువల్ల మీకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కొనొద్దు రష్యాతో అంటే ఇవాళ కాదు కదా. రష్యాతో ఉన్న సంబంధం ఇవాళది కాదు. 40 ఏళ్ళ 40 ఇయర్స్ క్రితం మన ఇండియన్ ఆస్ట్రోనాట్ రష్యాతో కలిసి గగనతలంలోకి వెళ్ళారు. మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారు అట్లా? మొన్న కూడా శుభాంశు శుక్లా బోలు డబ్బులు కడితే ప్రైవేట్ అది, ఈవెన్ అమెరికా నాసాలో తీసుకెళ్లారా? సో రష్యా హెల్ప్లెస్. భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చాక మన ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో రష్యా సహకరించింది, మన స్టీల్ ప్లాంట్ పెట్టడంలో రష్యా సహకరించింది, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో, ఇండియాలో ఒక ఇండస్ట్రియల్ బేస్ క్రియేట్ చేయడంలో రష్యా సహకరించింది. ఇప్పుడు రష్యాతో కలిసి ఉత్పత్తి చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ ఇలా పాకిస్తాన్ వణికిచ్చాయి, గడగడలాడించాయి. మరి ఆ బ్రహ్మోస్ మిసైల్ వదులుకుంటామా? మన అమెరికా ఇండియాతో కలిసి ఏదైనా యుద్ధ విమానాలు ఉత్పత్తి చేయమని చెప్పండి, ఒప్పుకుంటారా? మీకు అమ్ముతామంటారు తప్ప యుద్ధం కలిసి. ఇప్పుడు F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇండియా అమెరికా కలిపి ఉత్పత్తి చేద్దాం, కలిపి ఎగుమతి చేసుకుందాం, ఒప్పుకుంటుంది అమెరికా. అదే మరి రష్యా ఒప్పుకుంటుంది. సుకోయ్ యుద్ధ విమానాలు మొదలు మనకు సప్లై చేసిన తర్వాత మనమే తయారు చేసుకున్నాం. ఇవాళ బ్రహ్మోస్ మిసైల్స్ రష్యా ఇండియా కలిపి ఉత్పత్తి చేసి ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు అమ్ముతున్నాం మనం. మరి అమెరికా కూడా దానికి రెడీ అయితే అభ్యంతరం ఉంది. ఇండియా అమెరికా కలిసి F-35
యుద్ధ విమానాలు తయారు చేస్తామనుకోండి, తయారు చేసి ప్రపంచానికి అమ్ముదాం, దానికి అమెరికా రెడీ ఉందా? అందువల్ల రష్యన్ కొలాబరేషన్ ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కాదంటూ మోడీ యుద్ధం ఇది అనే అరాచకమైన కామెంట్లు చేస్తే అర్థం ఉంటుందా? సార్, అమెరికా